ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ప్రతి రాష్ట్రం నుంచి 60 నుంచి 500 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రజల సంఖ్యను బట్టి రాష్ట్రానికి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉండాలో నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఏపీకు 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. మన ఇండియాలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో కూడా 60 కంటే తక్కువ, 500 కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉండడానికి అవకాశం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రాష్ట్రంలో జరిగే ముఖ్యమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు కేఎంఎస్ వీడియోస్ తెలుగు ఛానల్. మన దేశంలో స్టేట్ లెవెల్లో జరిగే ఎలక్షన్స్ని విధానసభ ఎలక్షన్స్ అంటారు. ఇందులో రాష్ట్రం యొక్క ప్రజల సంఖ్యను బట్టి ముందుగా నియోజకవర్గాలను నిర్ణయిస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నుకోబడిన నాయకులు శాసనసభకు అర్హులు అవుతారు, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనం ఎన్నుకున్న లీడర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మెంబర్ అయ్యాడు కనుక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ఎమ్మెల్యే అంటారు. ఇప్పుడు ఈ గెలిచిన ఎమ్మెల్యేస్ అందరూ కలిసి తమలో ఒకడైన ఎమ్మెల్యేను తమ రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. ఒక రాష్ట్రానికి సీఎం అయ్యేందుకు ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీ మెంబర్ అయ్యి ఉండాలి. అలాగే రాష్ట్రంలోనే ఎమ్మెల్యే ఎలక్షన్స్తో పాటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. ఎమ్మెల్సీ అంటే శాసన మండలి సభ్యులు. ఎమ్మెల్యేలు ప్రతి రాష్ట్రం నుండి ఎన్నుకోబడతారు, కానీ ఎమ్మెల్సీలు అన్ని రాష్ట్రాలకు ఉండరు. ఒక రాష్ట్రానికి శాసన మండలి లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలా లేదా అనేది ఆ రాష్ట్ర సీఎం ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కలిసి నిర్ణయిస్తారు. ఒకవేళ రాష్ట్రానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాల్సిన పరిస్థితిలో సీఎం ఇంకా అందరి నిర్ణయంతో మా రాష్ట్రానికి ఎమ్మెల్సీ కావాలి అని పార్లమెంట్కు అప్లై చేసి పార్లమెంట్లో ఆమోదం చేసిన తరువాత ఆ ప్రత్యేక రాష్ట్రంలో శాసన మండలి పాలన మొదలవుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్కు దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్తో పోలిస్తే చాలా విభిన్నంగా జరుగుతాయి. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు 90 సీట్లు ఉన్నాయి అనుకుందాం. అందులో 30 సీట్లు ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో నిర్ణయించబడతాయి. ఇంకా 30 సీట్లు రాష్ట్రంలో ఉన్న లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్, గ్రామ పంచాయత్స్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ నుంచి ముందుగా గెలిచి ఉన్న నాయకులు అర్హులైన మెంబర్స్ని ఎమ్మెల్సీలుగా ఎన్నుకుంటారు. ఇక మిగిలిన 30 మందిలో 15 మంది డైరెక్ట్గా గవర్నర్ ద్వారా నామినేట్ చేయబడతారు. సాహిత్యం, కళలు, సైన్స్, కోఆపరేటివ్ మూవ్మెంట్స్, సోషల్ సర్వీసెస్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తులను డైరెక్ట్గా గవర్నర్ నామినేట్ చేస్తారు. గవర్నర్ ద్వారా నామినేటెడ్ చేసిన పోస్టులను ఎవరూ ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఇక మిగిలిన 15 మందిలో 8 మంది ఆ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ పొందిన గ్రాడ్యుయేట్స్ ద్వారా ఎన్నుకోబడతారు. చివరిగా 7 మంది అభ్యర్థులు కనీసం 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అదే రాష్ట్రానికి చెందిన గవర్నమెంట్ టీచర్స్ ద్వారా ఎన్నుకోబడతారు. ఎమ్మెల్సీ ముఖ్య ఉద్దేశం స్టేట్ డెవలప్మెంట్. ప్రతి స్టేట్లో ఎమ్మెల్సీని ఆ రాష్ట్రంలో గెలిచిన రూలింగ్ పార్టీ కంట్రోల్ చేస్తుంది. రీజనల్ పార్టీ ద్వారా కంట్రోల్ చేయబడే ఎమ్మెల్సీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. యూనియన్ టెరిటరీస్కి ఎమ్మెల్సీస్ ఉండవు. యూనియన్ టెరిటరీస్ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపబడలేదు కాబట్టి యూనియన్ టెరిటరీస్కు ఎమ్మెల్సీస్ అడిగే అవకాశం ఉండదు. నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కేఎంఎస్ వీడియోస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.